హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నటువంటి సమస్య హస్తప్రయోగం. చాలా మంది కూడా అధిక హస్తప్రయోగం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియోలో మనం హస్తప్రయోగం వల్ల లాభమా నష్టమా, లాభాలు ఉన్నాయి, అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి. సో లాభాలు ఏంటి, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, ఇకపోతే హస్తప్రయోగం ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చు అని కూడా చాలా మంది కూడా అడుగుతున్నారు. సో ఆ హస్తప్రయోగం ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చు, ఒకవేళ అంటే లైఫ్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ సమస్య అధికమయ్యి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి పాటించవలసిన చిట్కాలు కానీ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా మంది నాకు చాలా రకాల కాల్స్, నాకు వచ్చే కాల్స్ లో సుమారుగా 50 to 60% ఇలాంటి వాటి గురించే. కాబట్టి మీ అందరికీ ఈ వీడియోలో దీని గురించి నేను క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో సమస్యలు రావడానికి కారణం అందరికీ, అంటే అసభ్యం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్యలు రావండి. కానీ ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఎలా గుర్తించాలి, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అన్ని వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ వీడియో మీకు చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. మీకే కాకుండా మీలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో మీరు సజెస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది, మరెన్నో సమస్యలు మీ ముందుకు తీసుకురావడానికి, ఎంతో మందికి ఈ వీడియోను షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం ముఖ్యంగా వచ్చేసి హస్తప్రయోగం అనేది. సో హస్తప్రయోగం అనేది ఎందుకు చేసుకుంటారు చాలా మంది అని అంటే, శారీరక వాంఛల్ని వాళ్ళు ప్రత్యక్షంగా తీర్చుకోకలేక, ఓకేనా, పరోక్షంగా సాటిస్ఫైడ్ అవ్వడం కోసము ఈ హస్తప్రయోగానికి చాలా మంది అలవాటు పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, చూడండి, మనకు అంగం గట్టిపడ్డప్పుడు స్త్రీతో సంభోగించడానికి మాత్రమే దాన్ని ఉపయోగించాలని సృష్టిలో ఉంది. అయితే దాన్ని మనము ఏం చేస్తున్నాము అంటే ఇండైరెక్ట్ గా సాటిస్ఫాక్షన్ కోసం చేత్తో బలవంతంగా మనం సాటిస్ఫాక్షన్ తెచ్చుకుంటున్నాం. సో కాబట్టి ఏమవుతుందంటే అంగం మీద ఉన్నటువంటి నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇలాంటి సున్నితమైనటువంటి నరాలను మనము ఇబ్బంది పెట్టడం వల్ల అవి చాలా ఇబ్బందికి గురైపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందో అప్పుడు అంగం మీద మెత్తబడిపోవడము లేదా పట్టుతో తగ్గిపోతే ఏమవుతుంది, ఎక్కువసేపు ఆ గట్టి పడదు, లేదంటే త్వరగా వీర్యం పడిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఈ సమస్యలతోటి ముఖ్యంగా మనం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు ఈ సమస్య ఉంది లేని మనం ఎలా గుర్తించాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ హస్తప్రయోగం చేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి మనం తెలుసుకుందాం, నష్టాల గురించి మనం తర్వాత తెలుసుకుందాం. హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే హార్మోన్స్ అనేటివి బాడీలో రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వీర్యం అనేది బయటికి వెళ్తుందో ఈ బ్లడ్ లో కలిసినటువంటి ఈ హార్మోన్స్ అనేటివి మనిషికి ఎనర్జీని ఇస్తాయి, ఓకేనా. సో అప్పుడు మనిషి చాలా యాక్టివ్ గా యంగ్ గా ఇలా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది వ్యక్తులకు ఎక్కువ ఇష్టం ఉంటుంది వీటి మీద ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని, అలాంటి వాళ్ళు చాలా యంగ్ గా కనబడతారు వయసు పడ్డా కూడా, ఓకేనా. కాబట్టి ఎవరికైతే ఈ ఎక్కువ పార్టిసిపేషన్ చేస్తారో వాళ్ళు హెల్దీగా ఉంటారు. అదేవిధంగా హస్తప్రయోగం అనేది లిమిట్ ప్రకారం, ఆ లిమిట్ ఎలాగో నేను చెప్తాను కూడా, చేసుకున్నట్లయితే కనుక ఎలాంటి సమస్యలు రాకుండా హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్ గా కూడా ఉంటారు. అయితే అంతేకాకుండా ఒకసారి స్పర్మ్ బయటికి వెళ్ళింది కాబట్టి తిరిగి మళ్ళీ స్పర్మ్ జనరేట్ అవుతుంది కాబట్టి వీర్యకణాల సంఖ్య కూడా పెరుగుతుంది. దాంతో పాటు వాటి యొక్క మొటిలిటీ కూడా, అంటే చలనాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. ఒకవేళ మేము చెయ్యము అని సైలెంట్ గా కూర్చుంటే వీర్యం ఎలా జనరేట్ అవుతుంది, కాదు. వాటి మొటిలిటీ, యాక్టివ్ మొటిలిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, కాదు. సో దాని వల్ల కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది మనకు లాభమే, కానీ ఎప్పుడు సరైనటువంటి పద్ధతిలో దీన్ని ఉపయోగించుకున్నట్లయితే తప్పకుండా దీని వల్ల మంచి లాభం పొందడం అనేది జరుగుతుంది. మరి ఒకవేళ దీని వల్ల నష్టాలు ఏంటి, మనం లాభాలు చెప్పాం, అన్ని బాగుంటుంది, ఎనర్జీగా ఉంటాము, హెల్తీగా ఉంటాం అని చెప్పాం. మన నష్టాలు ఏంటి, ఎక్కువగా చేసుకోవడం వల్ల నేను చెప్పినట్టుగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగస్తంభనల సమస్యలు రావచ్చు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలగడం వల్ల, అధిక రాపిడి వల్ల, అధిక ఒత్తిడి వల్ల ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు అధికంగా చేసుకున్నప్పుడే, ఓకేనా. కొంతమంది సున్నితమైన శరీరం ఉంటుంది, వాళ్ళు కూడా అధికంగా చేసుకుంటే సమస్య చాలా త్వరగా వస్తుంది, ఓకేనా. ఇకపోతే రెండోది వచ్చేసి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్ర స్ఖలనము, త్వరగా వీర్యం పడిపోవడము, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది పడిపోవడం జరుగుతుంది.
ఇకపోతే దీనివల్ల బలహీనతలు వస్తాయి. కొంతమందికి నైట్ ఫాల్ అంటే నిద్రలోనే వీర్యం పడిపోవడం కూడా చూస్తూ ఉంటాము. దీన్ని నైట్ ఫాల్ అంటారు. ఇలా నిద్రలో వీర్యం పడిపోవడం వల్ల త్వరగా వీక్ అయిపోవడం వల్ల బాడీ అనేది బలహీన పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. మనము హార్మోన్స్ ని ఎంతగానో చూడండి, ఆవు పాలిస్తుంది కదా అని దాన్ని ఊరికే పిండుతూ ఉంటే పాలు వస్తాయా? రావు. అలా పాలు రాకపోను దాని పొదుగు కూడా చెడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనము రోజుకు ఒకసారి కానీ లేదా 2 సార్లు మాత్రమే దానికి కొంత టైం ఇస్తాం. ఒకసారి పాలు పిండిన తర్వాత మళ్ళీ తిరిగి పాలు జనరేట్ హార్మోన్స్ చూడండి, దానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. అదేవిధంగా ఆడవాళ్ళకు కూడా పిల్లలు పుట్టినాక ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి పాలు వస్తాయి. పిల్లలు పాలు తాగిన కొద్దీ వస్తున్నాయి కదా అని ఎప్పటికి ఇచ్చుకుంటా పోతే ఆ పాలకు వాళ్ళకు కూడా ఇబ్బంది, అలాగే ఆవు పొదుపు కూడా ఇబ్బంది వస్తుంది. అంటే దీన్ని ఒక లిమిట్ గా ఒక పద్ధతి ప్రకారంగా వాడుకోవాలి. సో దీన్ని ఎలా వాడుకోవాలి అని అంటే కొంత సమయం అనేది కేటాయించుకోవాలి. కొంత ఏజ్ వాళ్ళకు కొంత గ్యాప్ తర్వాత కొంత ఇచ్చుకోవాలి. అంటే మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటారు కదా, టపా చేస్తూ ఉంటే కూడా అది ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి హార్మోన్స్ జనరేట్ అవ్వడానికి వీర్యం తయారవడానికి కొంత సమయం అనేది ఇవ్వకపోవడం వల్ల అంగం మీద ఉన్న చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. సో ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్ గా కనుక మనము ఉపయోగించుకున్నట్లయితే, సో అడుగుతారు సార్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటే బాగుంటుంది? నా బెస్ట్ సజెషన్ వచ్చేసి 4 to 5 days ఒకసారి నిదానంగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు పక్కా, ఓకేనా? కానీ అది కూడా నిదానంగా చేసుకోవాలి. స్త్రీ దగ్గర ఎంత సున్నితత్వం ఉంటుందో అంతే సున్నితంగా నిదానంగా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్ గా చేసుకోవడం వల్లనే ఈ సమస్యలు రావడం. కొంతమంది దీనివల్ల నష్టాలు ఉన్నాయని తెలుసుకొని చాలా భయపడిపోయి ఏం చేస్తారంటే ఒకేసారి ఆపేస్తారు. అలా ఒకేసారి ఆపేసినా కూడా మీ మైండ్ ఏమవుతుందంటే దానికి అలవాటు ఉంది, దానికి అలవాటు పడిపోయింది మీ బాడీ. కాబట్టి ఆ టైం కాగానే ఆలోచన రాగానే మీకు ఆటోమేటిక్గా లోపల హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా వీర్యం తయారైపోతుంది. మరి వీర్యం బయటకు వస్తుందా? రావడం లేదు. మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటారు, రాత్రి పడుకుంటప్పుడు ఏదో ఒకటి ఊహించుకోవడమో ఏదో ఒకటి చేసుకోవడమో చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వీర్యం అనేది ఓవర్ఫ్లో అయిపోయి తయారైపోయి ఎక్కువైపోయి ఆటోమేటిక్గా మీ ప్రమేయం లేకుండా అది బయటికి రావడం అనేది జరుగుతుంది. దీనినే మనము నైట్ ఫాల్ అంటే స్వప్నస్ఖలనము అని అంటారు. సో ఇలాంటి చిన్న చిన్న సమస్యల నుండి చాలా మంది చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు. 3 రకాల సమస్యలు ముఖ్యంగా ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంగస్తంభన సమస్య, రెండోది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలన సమస్య, నైట్ ఫాల్ స్వప్నస్ఖలనం. ఇకపోతే దీంతో బలహీనపడడం వల్ల చాలా మందికి కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ హీట్ అవుతుంది. బాడీ ఎప్పుడైతే హీట్ అవుతుందో మూత్రం వేడిగా రావడం, మూత్రంలో ప్రోటీన్స్ పోవడం, లేదా శుద్ధకట్ట అంటారు వీర్యం పోవడం, లేదా కళ్ళ కింద నలుపు రావడం, లేదా హెయిర్ ఫాల్ అవ్వడము, బాడీ బలహీన పడిపోవడము, చర్మం ముడతలు రావడము, ఓకేనా? సో ఎక్కువసేపు పని చేయకపోవడము, ఆయాసం రావడం, ఇలా బాడీ అనేది నానా రకాలుగా విపరీతమైనటువంటి బలహీనతల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ సర్టెన్ ఏజ్ లో కనుక మ్యారేజ్ చేసుకోనట్లయితే కూడా ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు, ఓకేనా? ఎందుకంటే పెద్దవాళ్ళు అంటారు ఏ వయసులో చేసుకోవాల్సింది ఆ వయసులో చేసుకోవాలని. కొంత వయసు పెరిగిన తర్వాత ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. ఆ టైంలో మీరు ఆ హార్మోన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి, అంటే పార్టిసిపేషన్ లోకి వెళ్ళాలి. వెళ్ళకపోవడం వల్ల కూడా బాడీ అనేది స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా మందికి తెలియవు. కేవలం పోయినమా వచ్చినమా ఇవి 2 విషయాలు మాత్రమే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి వాటితో స్ట్రగుల్ అవుతున్నారో వారు నేను చెప్పే విధంగా ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడవచ్చు. ఒకవేళ సమస్య రాకుండా కూడా ఉండవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, ఓకేనా? సో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందు మీకు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అన్న దాని మీద అవగాహన అనేది ఖచ్చితంగా అవసరమే. చాలా రకాలైనటువంటి చిట్కాలు, చాలా రకాలైనటువంటి చూర్ణాలు, భస్వాలు, కోర్సెస్, మెడిసిన్స్, ఖర్చులు ఇవన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియో తీస్తాను. నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తే, నేను చెప్పిందల్లా మీరు ఆ ప్రాబ్లమ్స్ నిజంగానే ఫేస్ చేస్తున్నారు అనుకుంటే దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ పార్ట్ కావాలని నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క సజెషన్స్ కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఏ సమస్యలు ఉన్నా కామెంట్, అంటే ఇప్పుడు ఉన్న ఈ రిలేటెడ్ టాపిక్ మీద మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ చేయండి.
దాన్ని కవర్ చేస్తూ అదేవిధంగా ట్రీట్మెంట్కి సంబంధించిన వాటితో సహా ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎలా వాడాలి అన్నిటితో సహా నేను ఇంకొక వీడియో తీస్తాను. ఓకేనా? సో అది ఎక్కువ టైం తీసుకోను, త్వరగా తీయండి. త్వరగా ఈ వీడియో చూసిన వెంటనే నాకు ఆ రిప్లై ఇవ్వండి. నేను వెంటనే మళ్ళీ ఇంకొక వీడియో తీసి దీనికి సంబంధించిన పూర్తిగా గైడెన్స్ అనేది మీకు అందిస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ అయింది వీడియో కూడా, ఎందుకంటే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే హస్తప్రయోగంలో ఏదో ఒక సమస్య రాగానే యూట్యూబ్లోకి వెళ్ళడం, దాని మీద సెర్చ్ చేయడము, అది ఏదో చిట్కా ఇస్తారు, ఆ చిట్కా ఫాలో అవ్వడం, నాకు పని చేస్తలే అని చెప్పడం. ఫస్ట్ ఏంటంటే ఆ సమస్య ఎక్కడ ఉంది, దాని వేర్లతో సహా ఎలా గమనించాలి, ఎలా దాన్ని తీసివేయాలన్న దాని గురించి ఆలోచించాలి. అండ్ ఇలాంటి సమస్యల్లో ఫిజికల్గా ఎలా అయితే సమస్యలు ఉంటాయో మెంటల్గా కూడా చాలా మంది అంతే డిప్రెషన్ పోతారు. అంటే మీకు ఫిజికల్ ట్రీట్మెంట్తో పాటు మెంటల్ ట్రీట్మెంట్ కూడా, అంటే మీకు కొంత అవగాహన అనేది అవసరం కాబట్టి ఇదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కేవలం 10 minutes వీడియో చూసినంత మాత్రాన ఏమవుతుందని అనుకోవద్దు. ఈ వీడియో వల్ల మీకు ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ సమస్య గురించి మీకు అవగాహన కలుగుతుంది, ఎలా క్యూర్ చేసుకోవాలన్న దాని గురించి ఒక పరిమితి ఆలోచన అనేది మీకు రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మీ సమస్య నుంచి చాలా మంది ఈ సమస్య వల్ల, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్లో కూడా దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అండ్ బయట కానీ స్త్రీల పెళ్ళైన భార్య దగ్గర కూడా కరెక్ట్ పర్ఫార్మెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, కోకొల్లలు ఉన్నారు. వీళ్ళంతా చాలా దూరం వెళ్ళిపోయి గొడవలతోటి దూరంగా ఉండడం, డివోర్స్ తీసుకోవడం, పిల్లలు భవిష్యత్తు అన్ని పాడు చేస్తున్నారు కేవలం బికాస్ ఆఫ్ ఈ సమస్య వల్లనే. ఓకేనా? కాబట్టి ఈ సమస్యను అంత లైట్ తీసుకోకండి. సమస్య నాకు ఏం లేదు కదా అని కూడా మీరు లైట్ తీసుకోవద్దు. ఈ సమస్య ఎప్పటికైనా రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఏదైనా సరే మీ కాన్ఫిడెన్స్ అనేది మీకు చాలా అవసరము. కాబట్టి కొన్ని విషయాలలో కౌన్సిలింగ్ అనేది అవసరం కాబట్టి నేను ఇదంతా నిదానంగా చెప్తాను. సో మీకు నెక్స్ట్ పార్ట్ కావాలి అని అనుకుంటే, దీనికి సంబంధించిన సొల్యూషన్ కావాలి అనుకుంటే నాకు నెక్స్ట్ పార్ట్ అనేసి కామెంట్ చేయండి తప్పకుండా, లేదా వాట్సాప్ చేయండి. ఏదైనా సరే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా అవన్నీ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ, దీని యొక్క కన్క్లూజన్, దీన్ని ఎలా నివారించుకోవాలని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు ఇచ్చేటువంటి లైక్, షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ అనేది కలుగుతుంది, మరెంతో మందికి ఈ వీడియో చేరువలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో మా గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. చాలా మంచి మంచి చిట్కాలు ఎప్పటికప్పుడు అందులో నేను పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.